ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమేశ్వరులు స్వాగతం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం మే నెల 16 నుంచి 31 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ ముఖ్యమైన సూచన, ఈ మే 19వ తారీఖున మన మహాకామేశ్వరపేట దేవప్రసన్న కార్యాలయంలో సామూహికంగా నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు జరుగుతాయి. సంవత్సర దీక్షగా నెలకి 2 సార్లు పాటు జరిగేటువంటి ఈ హోమాలు ఈ మే 19వ తారీఖున జరుగుతాయి. ఈ రాశి ఫలితాలు చెప్తున్న పరిహార ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో 27 నక్షత్రాలకు సంబంధించి అవన్నీ కూడా ఇందులో పాల్గొంటున్న అందరికీ ఆతరమలు జరుగుతాయి. జాతకం ఉన్నవాళ్ళు, జాతకం లేని వాళ్ళు ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత చివర ఇంకొక వీడియోలో అందజేస్తాను నేను. ఇది లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం. పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకోటి తీస్తాను. 5 ఆఫ్ కప్స్ ఇంకోటి తీసుకుందాం. స్ట్రెంగ్త్. ఈ సందర్భంలో ఈ 15 రోజుల్లో ఇబ్బందుల కోసం, కష్టపడడం కోసం పుట్టామా అన్నట్టుగా ఉంటుంది. రకరకాల సమస్యలు, ఇబ్బందులు, పని ఎప్పుడవుతుందో, ఎలా అవుతుందో, ఏం చేస్తామో తెలియదు. భవిష్యత్తు గురించి ఆలోచన ఉండదు, అంధకారంగా ఉంటుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి అర్థం కాని పరిస్థితి. ఏ పని చేద్దామన్నా కానీ ఎప్పుడు ఆపేద్దామా అనే సంకల్పంతో పని ప్రారంభమవుతూ ఉంటుంది. జనరల్ డిసప్పాయింట్మెంట్, జనరల్ డిస్టర్బెన్సెస్ ఉంటూ ఉంటాయి. సహనానికి పరీక్షాకాలం. మాస్క్ వేసుకుని నవ్వుతో కాలం గడపాలి తప్ప ఎదురు తిరిగి పరిస్థితిని ఎదుర్కొని నేను పోరాడుతాను అనుకోవడమైన కాలం కాదు. సహనంతో పోవాలి, మౌనంగా ఉండాలి, మంచి సమయం కోసం ఎదురు చూడాలి. అంతకంటే మీ చేతులు ఏమీ లేదని విషయం మీరు తెలుసుకుని కాంప్రమైజ్ అయ్యి రాజీపడి కాలానికి జీవితం గడపాలి. ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన. కాలంతో మీరు రాజీ పడాలి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ నైట్ ఆఫ్ సోర్డ్స్, ప్రజెంట్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్, ఫ్యూచర్ సన్. ఇదే చెప్తోంది. మీ గతంలో రిపీటెడ్ కొన్ని విషయాలు, ఇబ్బందులు, గుడ్ ఆర్ బ్యాడ్ ఏవైనా కానీ రిపీట్ అవుతున్నటువంటి స్థితి మీ గతంలో. ప్రజెంట్లో మిమ్మల్ని ఎవరో గమనిస్తూ ఉంటారు, ఎందుకో గమనిస్తూ ఉంటారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. అధికారం, పదవి, గౌరవం ఉందా అంటే దేనికి లోటు ఉండదు, అన్నీ ఉంటాయి. ఇప్పుడు బ్యాంకులో ఒక క్యాషియర్ ఉన్నారు, ఆయన దగ్గర ₹1,00,00,000 క్యాష్ ఉంది, ఆయన డ్రాలో ₹1 ఆయన తినగలుగుతాడా, ఆయన తీసుకోగలుగుతాడా? కేర్ టేకర్ దానికి ఆయన, అంతే తప్ప అకౌంటబిలిటీ ఒక ఇది రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ సమయంలో మిమ్మల్ని మీకు దేనిటువంటి ఇబ్బంది ప్రత్యేకంగా ఏమి ఉండదు, మీకు దేనికి లోటు ఉండదు. ఇలాగా ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో మీరు ఉంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం, వెనుపోడిపడిచే ప్రయత్నం, ముందు నమస్కారం సార్ వెనకాల తిట్టేవాళ్ళు, బ్యాడ్గా చెప్పేవాళ్ళు, ఇలాగా అనేక మంది ఉంటారు. జాగ్రత్తగా లేకపోతే గౌరవభంగాలు, పదవి భంగాలు పొందే అవకాశం, అమర్యాదగా మాట్లాడటము, అనవసరంగా మాటలు పడటం ఇలాంటివి ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఫ్యూచర్ కార్డులో మీకు సపోర్ట్ ఉంటుంది, పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంటుంది, ఇంట్లో కానీ, కుటుంబంలో కానీ, లేకపోతే ఉద్యోగంలో కానీ ఎక్కడైనా సపోర్ట్ ఉంటుంది. అలాగని తొందరపడి ఏ పని చేయకుండా నిదానంగా 1-2 సార్లు ఆలోచన చేసుకోవాలి. తొందరపాటు పడదు దీనికి కూడా. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? కుటుంబపరంగా హీరోఫాంట్, సామాజికంగా 9 ఆఫ్ వ్యాండ్స్. కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఏముండవు. కుటుంబపరంగా గౌరవ మర్యాదలు లోటు ఉండదు, గౌరవప్రదంగానే కాలం సాగిపోతుంది. అన్ని బాధ్యతగా మీరు చేస్తూ ఉంటారు, ఎలాంటి బాధ్యతలు ఎస్కేప్ కాకుండా మీరు ఉంటారు. అదే మంచిదే. కుటుంబపరంగా. సామాజికంగా మాత్రం అనుకున్నంత సపోర్ట్ దొరకదు. ముఖ్యంగా 25, 26 తారీఖుల దాకా అనుకున్నంత సపోర్ట్ మీకు దొరక్క మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదో చేయాలి, మీ చేతుల్లో లేని పని, పక్క వాళ్ళు చేసే పని గురించి మీరు ఏమీ చేయలేరు, వెయిట్ చేయడం తప్ప. ఈ విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇంకా ఎదురు చూస్తూ ఉండాలి. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ సోర్డ్స్. పర్వాలేదు, బాగానే ఉంటుంది, మరీ గొప్పగా ఏమి ఉండదు. కొత్త అవకాశం ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఏమైనా ప్రయత్నాలు చేస్తే కొత్త జాబ్స్ దొరికే అవకాశం ఉంటుంది, ప్రయత్నం చేయండి. ముఖ్యంగా సీనియర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలను వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు విత్ ఇన్ ది కంపెనీయా, లేకపోతే కొత్త జాబ్ ఏదైనా ప్రయత్నం చేయండి, పర్వాలేదు. ఉద్యోగం పోదు, పర్వాలేదు. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 8 ఆఫ్ కప్స్. ఉద్యోగం లేని వాళ్ళకి సీరియస్గా మీరు ఉద్యోగం లేదు అనే భావన ఉండదు. చూద్దాం, వెయిట్ చేద్దాం, వస్తుంది, మార్కెట్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, ఏదో ఉద్యోగం దొరుకుతుందే అనే ధైర్యంతో ఉండాలి తప్ప సీరియస్గా ఏం ప్రయత్నం గట్టిగా చేయరు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ కప్స్. అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా బాగుంటుంది. అనుకున్న వాతావరణం జాయ్ఫుల్గా ఉంటుంది. మీరు అనుకున్నదంటే ఎక్కువ మనీ, మీకు ఎక్కువ ఇన్కమ్స్ రావడం, ఇవన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ప్రత్యేక ఇబ్బందులు, చిక్కులు ఏమీ లేవు.
ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? ఫుల్. మీరు ఏదో పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయాలని ప్లాన్ ఏదైనా ఉంటే కనుక, ఏదైనా ఇల్లు కొనాలి, ఏదైనా స్థలం కొనాలి, ఇలాంటివి ఏమైనా అనుకుంటే 1-2 సార్లు ఆలోచించి చేయండి. ఎంక్వైరీ చేసుకోండి, పక్క వాళ్ళ సలహా వినండి. గుడ్డిగా మీరు నమ్మేసి ఆ సేల్స్ చేసేవాళ్ళు ఏజెంట్లు చెప్పే మాటలు వినేసి చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మీకు రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయనుకోండి, ప్రతి వెంచర్ వాళ్ళు కూడా మీకు 3 ఏళ్ళలో ఈ స్థలం డబల్ అయిపోతుందని, ట్రిపుల్ అయిపోతుందని చెప్తారు. అవ్వకపోతే, అయ్యే అవకాశం లేకపోతే అలాగా. అందువల్ల మీరు గుడ్డిగా చెప్పిన మాటలు నమ్మడం కాకుండా ఎంక్వైరీ చేయండి, 4-5 అడగండి, సలహాలు తీసుకుని చేయండి తప్ప, లేకపోతే డబ్బు చేతులు ఒకసారి బయటికి పోయిన తర్వాత ఇంకా మీకు వెనక్కి వచ్చే అవకాశం తగ్గిపోతుంది. షూరిటీ సంతకాలు పెట్టడం కానీ, గ్యారెంటీ ఇవ్వడం కానీ ఇలాంటివి చేయకండి. అప్పులు ఇవ్వడాలు ఇవి చేయొద్దు ఈ సమయంలో. ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఆరోగ్యపరంగా బాగుంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే క్లియర్ అవుతాయి, బాగుంటుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? క్వీన్ ఆఫ్ సోర్డ్స్. మీకు చెప్పాను కదా, కొంచెం కష్టం పడటం కోసం పుట్టామా అన్నట్టుగా ఉండదని చెప్పాను కదా. సహనం కోల్పోవద్దు, ఏ స్టేజ్లో కూడా సహనం కోల్పోవద్దు. మాట జారద్దు, నోరు జారద్దు. ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన. ముఖ్యంగా ఆడవాళ్ళకి కనబడుతుంది. కొంత శరీరంలో శక్తి తగ్గడం మూలంగా మాట జారడం, మాట విసరడం అవకాశం కనబడుతుంది. నోరు జారద్దు. మగవారి సంబంధించి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? ఎంప్రెస్ చెప్తాను. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? హై ప్రిస్టస్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 8 ఆఫ్ పెంటికల్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 4 ఆఫ్ వ్యాండ్స్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ వ్యాండ్స్. మగవారి చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఒక గీత గీసుక గీతలో ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. పెళ్లి కనులు పెళ్ళయ్యే అవకాశము, పెళ్ళైన సంతానం కలిగే అవకాశము, ఇలాంటి అనేక రకాల శుభాలు పొందుతారు, బాగుంటుంది. మీ పర్సనల్ లైఫ్, చాలా ప్రొఫెషనల్ లైఫ్, సోషల్ లైఫ్ పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్ ఏదైతే ఉంటుందో చాలా 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 బాగుంటుంది. మీ కళల్లో మీరు జీవిస్తారు, వాస్తవంలో జీవిస్తారు, కోరికలు తీరుతాయి. ఆడవారికి సంబంధించి కొంత ఇబ్బంది కనబడుతోంది. మీకున్న సమస్యని, మీకు ఉండేటువంటి ఇబ్బందిని మీరు చెప్పండి, చెప్పకపోతే ఎవరికీ అర్థం కాదు. అందువల్ల మీకున్న సమస్యని బయట చెప్పే ప్రయత్నం చేయండి. మీ తెలియని విజ్ఞానాన్ని ఉపయోగించి ఎలా చెప్పాలో, ఏ రకంగా చెప్పాలో మీరు చెప్పండి, లేకపోతే ఇబ్బందులు కొనసాగుతాయి. వైవాహిక జీవితానికి సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ లేవు. భార్యాభర్తల మధ్య రిలేషన్స్ బాగానే ఉంటాయి, సమస్యలు అంటూ ఏమి ఉండవు. సంతానానికి సంబంధించి కూడా మంచి వార్తలు వింటారు. ఉద్యోగాలు రావడం కానీ, ఏదో వేరే ఊళ్ళు చదువుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా అనుకూల వాతావరణం అంతా ఉంటుంది. అన్ని రకాలుగా బాగుంటుంది. సంతానపరంగా పెళ్ళి అవకాశాలు లాంటివి చాలా అన్ని రకాల వృద్ధి కలుగుతుంది, బాగుంటుంది. విద్యార్థి పిల్లలకు సంబంధించి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. కాలేజ్ సీట్ల విషయంలో కానీ, ప్లేస్మెంట్స్ విషయంలో కానీ, ఏదైనా కానీ కొంత ఒత్తిడి ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. 25-26 తారీఖుకి ఒత్తిడి కొనసాగుతుంది మీకు. నక్షత్రాల వారిగా తీసుకుంటే పునరుసు 4వ పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? డెవిల్ కార్డు తీసుకోవాలి. 7 ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను. పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది? స్టార్. ఆశేష్ వాళ్ళకి ఎలా ఉంటుంది? టవర్ కార్డు తీసుకోవాలి. ఎంపరర్. మీకు ఈ అనారోగ్య సూచనలు కానీ ఇలాంటివి ఏమైనా చెప్పాను కదా, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ పునరుసు ఆశ్లేష వాళ్ళకి కనబడుతున్నాయి. అకస్మాత్తుగా ఇబ్బందులు, రకరకాల ఇబ్బందులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఇబ్బందులు, సామాజిక సంబంధాల ఇబ్బందులు, మాట జారడము, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా వీళ్ళిద్దరికి, పునరుసు 4వ పాదం వాళ్ళకి, ఆశ్లేష వాళ్ళకి ఇద్దరికి కూడా ఉంటాయి. చాలా చాలా చికాకుగా ఉంటుంది, ఇరిటేటింగ్గా ఉంటుంది మీకు అంతా కూడా. సహనంతో ఉండండి, మౌనంగా కాలం గడపండి. ఈ చెప్పబోయే పరిహారాలు ఏవైతే ఉంటాయో ఆ పరిహారాలు చేసుకోండి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీ పర్సనల్ జాతకం కూడా ఒకసారి చూపించుకుంటే మంచిది. పుష్యమి నక్షత్రంలో పర్వాలేదు, దేనికి ప్రత్యేకమైన లోటు అంటూ ఏది ఉండదు. అనవసరం మాటలు మాట్లాడద్దు, అనవసర విషయాన్ని ఎవరితో డిస్కషన్ చేయవద్దు. టైము డబ్బు రెండు వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. మీ పని మీరు చేసుకోండి, అనవసర విషయాలు తలదొచ్చద్దు. పరిహారం ఏం చేయాలి? పునరుసు వాళ్ళు ఏం పరిహారం చేయాలి? కింగ్ ఆఫ్ పెంటికల్స్. స్వర్ణాకర్షణ భైరవుడిని ఆరాధన చేయండి, లేదా కుబేరుడిని ఆరాధన చేయండి. కుబేర హోమం చేసుకోండి, కుబేర మంత్రం జపం చేసుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః. ఈయన కుబేరుడు కేవలం ఐశ్వర్యం ఇచ్చాడు కాకుండా యక్షుడు, రక్షించబడి యక్షుడు. ఇది చేసుకుంటే మంచిది. పుష్యం వాళ్ళు ఏం చేయాలి? కింగ్ ఆఫ్ కప్స్. మీరు ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు, మీరు శివారాధన చేసుకోండి చాలు. ఆశ్లేష వాళ్ళు ఏం చేయాలి? 3 ఆఫ్ వ్యాండ్స్. కార్తవీర్యార్జున మంత్రం హోమం చేసుకుంటే, జపం చేసుకోండి. ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. ఇది చేసుకుంటే బాగుంటుంది. ఈ పరిహారాలను కూడా మే 19న మన మహాకామేశ్వరుడు దేవప్రశ్న కార్యాలయాలు జరుగుతాయి. సామూహికంగా అందరి గోత్రామాలతో జరుగుతాయి. వివరాలను కూడా వీడియో అందజేస్తాను, చూడండి. శుభం భూయాత్.